నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెనాలిలో వైసీపీ అధినేత జగన్ కి నిరసన సెగ. తెనాలిలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత. ఆయన పర్యటనపై దళిత ప్రజా సంఘాలు నిరసన. తెనాలిలో పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ధ్వజమెత్తిన జగన్. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని విమర్శ. వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విమర్శ. గంజాయి బ్యాచ్ ను కలవటమేంటని జగన్ కి రఘురామ ప్రశ్న. పోలీసులపై హత్యాయత్నం చేసిన వారికి జగన్ అండదండల అని ఆగ్రహం. తెనాలిలో మాజీ సీఎం జగన్ కు నిరసన సెగ తగిలింది. తెనాలిలో జగన్ పర్యటనపై దళిత ప్రజా సంఘాలు నిరసన తెలిపారు. ఐతానగర్ లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన పర్యటనపై దళిత ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఐతానగర్ లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్ల బలూన్లతో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. జగన్ కి వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. తెనాలిలో సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, గంజాయి విక్రయాలకు పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెనాలిలో దళిత మైనార్టీ వర్గాలకు చెందిన యువకులపై కొందరు పోలీసులు ఇటీవల దాడి చేశారన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జగన్ ఇవాళ తెనాలిలో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏప్రిల్ 25న తెనాలిలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై కొందరు పోలీసులు అత్యంత దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యువకులు దళిత మైనార్టీ వర్గాలకు చెందిన వారని తెలుస్తోంది. గంజాయి కలిగి ఉన్నారనే అనుమానంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తో ఈ యువకులకి వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాతే రద్దీగా ఉండే రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా పోలీసులు వారిని కింద కూర్చోపెట్టి లాఠీలతో కొట్టారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వీడియో మే 26న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని, పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ లో వేధించి హింసిస్తున్నారు. పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమని అన్నారు. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీలు, ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారని చెప్పారు. రాకేష్ హైదరాబాద్ లో జొమాటోలో డెలివరీ బాయ్ పనిచేస్తున్నట్లు తెలిపారు. యువకుడు తెనాలిలోనే ఉండటం లేదని అన్నారు.
పాత కేసు వాయిదా కోసం తెనాలికి వచ్చాడని, రాకేష్ ను చూడటానికి ఆయన స్నేహితులు వచ్చారని చెప్పారు. వాళ్లు కూడా మంగళగిరి నుంచి వచ్చారని అన్నారు. జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా ఉందని చెప్పారు. ఐతానగర్ లో సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతూ ఉంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవ పడుతున్న కానిస్టేబుల్ ను వీళ్లు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్ ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్ప. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకుని వచ్చారు. తెనాలి పిఎస్ లో కూడా పడేసి కొట్టారని ఆరోపణలు గుప్పించారు. ఏప్రిల్ 26న ఐతానగర్ లో నడి రోడ్డు మీద పడేసి ముగ్గురిని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నా పోలీసులు వదల్లేదు. యువకుల పరువు ప్రతిష్టతలతో ఆడుకుంటూ పడేసి కొట్టారని అన్నారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులు పెట్టారని అన్నారు. ఈ వ్యవహారంలో తెనాలి 2 టౌన్ సీఐ, మరొక పిఎస్ సీఐ కూడా ఉన్నారని చెప్పారు. అరెస్టు చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదని అన్నారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పించారు. గంజాయి బ్యాచ్ ను కలవడమేంటని జగన్ ను ఆయన ప్రశ్నించారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన వారికి జగన్ అండదండలా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కస్టడీలో కొట్టించింది జగనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల్ని జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టిందని చెప్పారు. గంజాయి బ్యాచ్ ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు అని రఘురామ వ్యాఖ్యానించారు. పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులకి జగన్ అండదండలు అందించడం ఏంటని ప్రశ్నించారు. ఇటువంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని నిలదీశారు. నన్ను ఒరే బాబు ఇలా చేస్తే మరి ప్రజలు పొడిచేస్తారా? వెన్నుపోటు ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, రేపు ప్రజలు వెన్నుపోటు పొడుస్తారు ఇలాగ చేస్తే అని చెప్పి 4 మంచి మాటలు చెప్తే నన్ను తీసుకెళ్ళి ఉతికేశాడు కదా, సునీల్ కుమార్తో కొట్టించాడు కదా. మరి అది అన్యాయం. మళ్ళీ పైగా కొట్టలేదని బుకాయించడం, అన్ని అబద్ధాలే అని చెప్పడం, దొంగ రిపోర్ట్లు హాస్పిటల్లో ఇప్పించేయటం, ఇవన్నీ అలపనులు చేసి సుధాకర్ గారిని అన్యాయంగా నడి రోడ్డు మీద కొట్టారు. అప్పుడు వెళ్ళి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి? పరామర్శించలేదు. సుధాకర్కు న్యాయం, ఎందుకంటే ఆయన మంచోడు, డాక్టరు. వీళ్ళు రిఫ్రాక్షన్ సంఘ విద్రోహ శక్తులు ప్రూవన్ సంఘ విద్రోహ శక్తులు అయితేనే మరి ఆయన పరామర్శ చేస్తారా? ఒక చదువుకున్న డాక్టరు అయితే పరామర్శ చేయరా అనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఓకే, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధిగా మరి ఎవరన్నా కష్టాల్లో ఉన్నవాడికి నేను ఉన్నాను భరోసా ఇచ్చేవాడు నాయకుడు. కానీ అరాచకాలు చేసే వాళ్ళకి ఏం భయపడకు, నేను ఉన్నానని చెప్పి మరి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళటం నేనైతే గతంలో చూడాల. కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇవాళ మా ఆకివీడులో ఒక 65 సంవత్సరాల వ్యక్తి ఒక 8 సంవత్సరాల బాలికని ఏదో మాలెస్ట్ చేసినట్టుగా కంప్లైంట్. నేను మీటింగ్ వెళ్ళే ముందు ఇమ్మీడియట్గా అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది,
ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నేను వెళ్ళి అన్న అరెస్ట్ చేశారనుకో, నేను వెళ్ళి ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది? ఏం అన్యాయంగా అరెస్ట్ చేశారు, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్తే ఎలా ఉంటుందో ఇది అంతే. సో అతను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. పోలీసుల్ని సివియర్ యాక్షన్ తీసుకోవాలి, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మా కార్యకర్తలను కూడా డిమాండ్ చేయమని చెప్పా. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణానికి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ఆర్యూబీ, ఆర్ఓబి ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ని కలుస్తామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యల్ని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. 1వ డివిజన్ గుణదల డాన్ బాస్కో ప్రాంతం, దేవినగర్ వాంబే కాలనీ రైల్వే కట్ట, దేవినగర్ సింగినగర్ మధ్య కట్ట, మధురానగర్ పప్పులం మిల్లు ప్రాంతాల్లో వారు పర్యటించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న రైల్వే సంస్థల్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, పెండింగ్ లో ఉన్న ఆర్ఓబి, ఆర్యూబీ వివరాలని ఎంపీ కేశినేని శివనాథ్కి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రేపు డిఆర్ఎంతో జరగబోయే మీటింగ్ లో సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే సమస్యల్ని ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ఆర్యూబీ, ఆర్ఓబీ ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలుస్తామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ అన్న బోండా ఉమా గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న రైల్వే సమస్యల్ని రేపు డిఆర్ఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి దానికి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. వారి నాయకత్వంలో ఆల్రెడీ మనం చూస్తే ఆర్యూబీలు కానీ చాలా రోడ్లు సెంట్రల్ నియోజకవర్గంలో గత 2014 నుంచి 19 వరకు వేయటం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడెక్కడైతే రైల్వే సమస్యలు, ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ ట్రైన్స్ అన్ని వెళ్ళే నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం, ఇక్కడ 2 కాలనీలకు మధ్య ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఆర్ఓబీలు, ఆర్యూబీలు రేపు డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. అంతేకాకుండా అతి త్వరలో 10-15 రోజుల్లో రైల్వే మంత్రి గారి దృష్టికి, రైల్వే బోర్డు దృష్టికి కూడా మేమిద్దరం వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్తుందని చెప్పారు. విజయవాడ 2వ డివిజన్ గుణదలలోని కుమ్మరి బజార్ ప్రాంతంలో ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మహత్తరమైన రోజు అని అభివర్ణించారు. అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం గతంలో ప్రజలని మోసగించిందని ఆరోపిస్తూ అసెంబ్లీకి హాజరు కాని జగన్ తన మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి భూములు కట్టబెట్టిన వ్యవహారంపై మంత్రి లోకేష్ చేస్తున్న సవాలుకి జగన్ స్పందించాలని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్తుందని, ప్రజల ఆశలు నెరవేర్చేలాగా పథకాలని దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. జూన్ 4వ తారీఖు ఒక మహత్తరమైన దినం. ఆ రోజున గత 5 సంవత్సరాల నిరంకుశత్వ పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విముక్తి పొందిన రోజు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మేము బతుకుతున్నాం అనే మాట. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు నిరసన తెలపాలన్నా కూడా ఎక్కడ అడ్డంకు లేకుండా నిరసన తెలియజేసుకునేటట్టుగా ఉన్న పాలన. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బందిని సత్వరమే పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో ఉన్న ప్రభుత్వం. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, చక్కటి మౌలిక సదుపాయాల కల్పనలో ఒకటి రోడ్ల నిర్మాణం కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ఉన్న దాంట్లో చురుకుగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. సంవత్సర కాలం రేపటితో పూర్తవుతా ఉంది. దానికి వాళ్ళు చేసిన అరాచకాలని కనీసం సంవత్సర కాలం పాటు సభకొచ్చి ప్రజా అవసరాల గురించి మాట్లాడిన సందర్భం లేదు. అసెంబ్లీకి టోటల్ గా ఎగ్గొట్టి బయట మీడియాలతో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు.
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు అర్హులైన నిరుపేదలందరికీ టిట్కో ఇళ్లతో పాటు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి 2 సెంట్ల నుంచి 3 సెంట్ల లోపు నివేశ స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తవుతున్న హామీలను అమలు చేయకపోవడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూటమి పరిపాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన ఇప్పటికీ నివేశ స్థలాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర్ సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రజలు సిపిఐ కార్యకర్తలు భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొండపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన హామీల మేరకు టిట్కో ఇళ్లను ఇవ్వాలని, 3 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడి ఒక 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. రేపు జూన్ 12వ తేదీ నాటికి పూర్తిగా 1 ఇయర్ అవుతూ ఉంది. మరి సూపర్ 6 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతసేపు వేరు వేరు అంశాలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ సూపర్ 6 వాగ్దానాల గురించి మాట్లాడడం లేదు. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు. పర్యవసానంగా ఇవాళ ప్రజలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు కూడా మేము చేపట్టాం. ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నదంతా ఒక్కటే, ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తల్లికి వందనం అందరికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వీటితో పాటు ఎవరైతే నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో ఆ భృతిని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. సంవత్సర కాలమైనా సరే మీరు వాగ్దానాలు అమలు చేయకుండా ఇదే రకంగా ముందుకు కొనసాగితే సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఇతర వామపక్షాలు ప్రతిపక్షాలను కలుపుకొని సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రతి ఒక్క వాగ్దానం అమలు అయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి పైన పోరాడడానికి ప్రజల్ని సమీకరిస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసి ప్రజలు కూటమికి పట్టం కట్టారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ వెల్లడించారు. గత ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిందని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఒక్క పరిశ్రమను తీసుకుని రాని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని జగన్ జూలై 4 వెన్నుపోటు దినం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4 వెన్నుపోటు దినం కాదని జగన్ కి గుండెపోటు దినమని అన్నారు. జగన్ నిరుద్యోగులను, విద్యార్థుల్ని మోసం చేశారని తెలియజేశారు. జగన్ అరాచక పాలన వలని 164 సీట్లు ఇచ్చి అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని అన్నారు. తాము చేసిన అన్యాయాలను, అరాచకాలను మరచి జూన్ 4న వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6,100 కానిస్టేబుల్ పోస్టులని భర్తీ చేశారని, 16,347 టీచర్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారని చెప్పారు. 9 లక్షల కోట్ల పెట్టుబడుల్ని 6 లక్షల ఉద్యోగాలని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ బుద్ధి తెచ్చుకోకపోతే వైసీపీ నాయకులను, కార్యకర్తలను యువత అడ్డగిస్తారని చెప్పారు. షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ఆంధ్రప్రదేశ్. సరిగ్గా గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. 2019 నుంచి 24 వరకు పరిపాలించినటువంటి సైకో పరిపాలన, ఒక భయానకమైనటువంటి పరిపాలనను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రాలదోలి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తలుచుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువత, నిరుద్యోగులందరూ కూడా భయమేస్తుంది. గత 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు నేను ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి ఇస్తాను, ఏటా 6,500
ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా, పెట్టుబడులు తీసుకొని వస్తాను, ప్రైవేట్ పరిశ్రమలు తెస్తా, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితిని గత ప్రభుత్వంలో చూసాం. అయ్యా, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయండి, పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు అని అడిగితే, ఆహా టీచర్ ఉద్యోగాలు అవసరమా అన్నటువంటి గత ముఖ్యమంత్రి గారిని చూసాం. పోలీస్ శాఖలో డిపార్ట్మెంట్లో వేల కొలది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలుంటే మాకు పోలీసు ఉద్యోగాలు ఏంటంటే పోలీసు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి. మెగా డిఎస్సి పేరుతో మోసం చేశారు. వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ గిరిజన నేత కొండారెడ్డి నరహరి వరప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకి అన్ని విధాల న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ చంద్రబాబు పాలనని వెన్నుపోటు పాలన అని వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో టీడీపీ గిరిజన ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ గిరిజన నాయకులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ మాట్లాడారు. వైసీపీ హయాంలో గిరిజనులకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నికలకి 2 సంవత్సరాలకి ముందు చంద్రబాబుని లోకేష్ ను కలిసి వివరించామని చెప్పారు. గిరిజనులు వారికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన కల్పించామని చెప్పారు. ఎన్నికలలో గిరిజనులు ఒక తాటిపై ఉండి కూటమి గెలుపుకి కృషి చేశారని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ చంద్రబాబు పాలనను వెన్నుపోటు పాలన అనటం సరైన విధానం కాదని చెప్పారు. ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఎలక్షన్ ముందు రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కష్ట నష్టాలు తెలుసుకొని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేయడం, సప్లాన్ నిధులని దారి మళ్లించడం, గిరిజనులపైన చాలా చిన్న చూపు చూసి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించి వారిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ అభివృద్ధిని కుంటుపరిచిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నిటినీ ఎప్పటికప్పుడు నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఆ ప్రాంతాల్లో నివసించిన గిరిజనులకి మనోధైర్యం పెంచి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో మీరు సుభిక్షంగా ఉంటారని వారిని బలోపేతం చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపిన ఘనత ఈ గిరిజన పర్యాటకులు. తెలుగుదేశం పార్టీ విభాగంతో అనుసంధానమై వీరందరూ అనేక ప్రాంతాల రాష్ట్రంలో పర్యటించి మా టీంలో ఉండి వీళ్ళు గిరిజనుల్ని బలోపేతం చేయడం జరిగింది. అందుకు గాను నారా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు వీరి సేవలని గుర్తించి మా పర్యటనని పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో అత్యున్నతమైన గిరిజన సలహా మండలి సభ్యులుగా వీరందరినీ నియమించడం జరిగింది. కళ బ్రతికితేనే కళాకారుడు బ్రతుకుతాడని, ఇది జరగాలంటే కళాకారులంతా ఒకటి కావాలని ఇంద్రధనస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివరమేష్ తెలిపారు. కళాకారులు ఐక్యంగా ఉండేందుకు ఒక తాటిపైకి తీసుకుని రావాలని, జులైలో నిర్వహించబోయే కళాకారుల ఐక్య వేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్రె శివరమేష్ మాట్లాడారు. కళాకారులు అందరూ కూడా ఒకే వేదికపైకి రావాలని, ప్రస్తుతం కళాకారులందరికీ వారి వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒక చోట సమీకరించుకొని కళాకారులందరూ ఏ సమస్య లేకుండా ఉండాలంటే సమాజంలో ఎవరెవరి నుంచి ఎలాంటి సహాయం, ప్రోత్సాహం లభిస్తుందని చర్చించుకొని ఒక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అలాగే ఈ సమావేశంలో ఘంటసాల కల్చరల్ వ్యవస్థాపకులు సినీ డైరెక్టర్ ఎస్కే హుస్సేన్ మాట్లాడారు. రేపు జులై నెలలో విజయవాడ 1 టౌన్లో ఇంద్రధనస్సు సకల కళాకారులు ఐక్య వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు అందరూ కూడా ఒకటే చోట కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పారు.
త్వరలో ఆ కార్యక్రమ పూర్తి వివరాలను మీకు తెలుపుతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే అమరావతి ఎంటర్టైనర్స్ అధినేత రోహిణి కాంత్ చిన్ని, విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు సినీ నటుడు వేంపల్లి గౌరీశంకర్, కళాతపస్సు డాన్స్ అకాడమీ చైర్మన్ డాన్స్ మాస్టర్ సిహెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ, నక్షత్ర కళావేదిక అధ్యక్షులు వరపర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం, అభినందనలు తెలుపుతున్నాను. మీరందరూ పిలిచిన అమ్మనే వచ్చినందుకు. అలాగే ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, నేను జర్నలిస్ట్ గా ఒక 12 సంవత్సరాల నుంచి ఇక్కడ జర్నలిస్ట్ గా ఉన్నాను మీతో పాటు. అయితే ఈ జర్నలిస్ట్ వెళ్ళే క్రమంలో నేను కళాకారుని అవుదామని చెప్పి ఉద్దేశంతో ఈ జర్నలిజంలో కళాకారులు ఏంటి అనేది కూడా నేను చూసుకున్నప్పుడు కళాకారుల యొక్క కష్టాలు నేను చూశాను. నేను చాలా వరకు కళ ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఒకరి దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు టాలెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనే దాని మీద నేను 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. కానీ అందరూ కూడా సహకారం ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే కళాకారుల యొక్క సమస్యను మనం ఏదైనా పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో బయట వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి ఒక కంటెంట్స్ కావాలి. కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఒకటిగా చేస్తే కళకి కళం తోడు అన్నట్టుగా మన జర్నలిజం కూడా కళాకారులకి తోడైతే వాళ్ళని కొంచెం మెరుగుపరచు, పైకి తీసుకురావచ్చు అనే ఆలోచన మీద నేను ఒక కార్యక్రమం రేపు మేము అందరం కలిసి జూలై నెలలో ఒక ఐక్యవేదిక కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాం. సో ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఆర్కే అమరావతి ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకులు రోహిణి కాంత్ గారు, చిన్ని గారు వచ్చారు. వీరు జబర్దస్త్ సుధీర్ గారు మేనమావ గారు కూడా, అలాగే ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు హుస్సేన్ గారు కూడా వచ్చారు. వెంపల్లి గౌరీశంకర్ మన విజయవాడ 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు, సినీ నటులు కూడా, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు గారు కూడా మనకి తోడ్పడటానికి వచ్చారు. నక్షత్ర కళావేదిక మన తోటి జర్నలిస్టు వరపర్ల సురేష్ గారు కూడా వస్తున్నారు. శివ గారు వారు కూడా మనకి డైరెక్టర్, సినిమా డైరెక్టర్. శ్రీను గారు కూడా ఆర్టిస్టు. సో వీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మీద అందరూ వచ్చి మేము కూడా కలుద్దాం, చేద్దాం అనే అంశం మీద. విజయవాడను గుంతలు లేని నగరంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వీధుల్లో ఉన్న డిబ్రిస్ ని, నిర్మాణ వ్యర్థాలని ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలిలో వైసీపీ అధినేత జగన్ కి నిరసన సెగ. తెనాలిలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత. ఆయన పర్యటనపై దళిత ప్రజా సంఘాలు నిరసన. తెనాలిలో పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ధ్వజమెత్తిన జగన్. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని విమర్శ. వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు విమర్శ. గంజాయి బ్యాచ్ ను కలవటమేంటని జగన్ కి రఘురామ ప్రశ్న. పోలీసులపై హత్యాయత్నం చేసిన వారికి జగన్ అండదండల అని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.